చాప్టర్ 80 చైతన్యం. ఆత్మసాక్షాత్కారానికి సమయం పడుతుందా? అది సమయంపై ఆధారపడి ఉందా లేక ఇతర కారకాలేవైనా ఉన్నాయా? అన్ని ఎదురుచూడటాలు వృధా. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయంపై ఆధారపడటం ఓ స్వీయ భ్రమ. భవిష్యత్తును దానికదే వదిలేస్తే అది కేవలం గతాన్ని పునరావృతం చేస్తుంది. మార్పు ఇప్పుడే సాధ్యమవుతుంది, భవిష్యత్తులో కాదు. ఏది మార్పును తీసుకువస్తుంది? అత్యధిక స్పష్టతతో మార్పు యొక్క అవసరాన్ని చూడు చాలు. ఆత్మసాక్షాత్కారం శరీర మనస్సులపై ఆధారపడే అనుభవం కాదా? అన్ని అనుభవాలు భ్రాంతికరమైనవి, పరిమితమైనవి, ఇంకా క్షణికమైనవి. అనుభవం నుండి ఇంకేమీ ఆశించకు. సాక్షాత్కారం దానంతకదే అనుభవం కాదు, అది కొత్త పరిమాణాలు గల అనుభవాలకు దారితీస్తుంది. అయినా కొత్త అనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నా కూడా పాతవాటికన్నా అవేమీ ఎక్కువ నిజమైనవి కావు. అది ప్రతి అనుభవంలో కాలాతీత అంశం యొక్క ఆవిష్కరణ. అనుభవాన్ని సాధ్యం చేసేది చైతన్యం. అన్ని రంగులలో వెలుగు సామాన్యమైన అంశమైనట్టు అన్ని అనుభవాలలో చైతన్యం ఉంది, అయినా అది అనుభవం కాదు. చైతన్యం అనుభవం కాకపోతే అది ఎలా తెలుసుకోబడుతుంది? చైతన్యం ఎప్పుడూ ఉంది, అది తెలుసుకోబడాల్సిన పని లేదు. మనసును తీసేసి చూడు, అప్పుడు వెలుగుతో నిండిపోతుంది. పదార్థం అంటే ఏంటి? దాన్ని అర్థం చేసుకోలేవు. ప్రకృతి అంటే ఏంటి? చేతన అనుభవాల మొత్తమే ప్రకృతి. ఒక స్పృహ ఉన్నవాడిగా నువ్వు ప్రకృతిలోని భాగమే. చైతన్యంగా నువ్వు అతీతమైన వాడివి. ప్రకృతిని కేవలం అవగాహనగా చూడటం చైతన్యం. చైతన్యంలో స్థితులుంటాయా? అవగాహనలో స్థితులుంటాయి, కానీ చైతన్యంలో కాదు. అది ఏకస్థితి. మనస్సులో దాని యొక్క ప్రతిబింబం ప్రేమ ఇంకా అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడంలో స్పష్టత యొక్క స్థాయిలు ఇంకా ప్రేమలో తీవ్రత ఉంటాయి, కానీ వాటి మూలంలో ఉండదు. నువ్వు నదివి కాదు, సముద్రానివని తెలుసుకో. నేను నదిని కూడా కదా. శరీరంలో ప్రవహిస్తున్న నేనున్నాను అనే రూపంలో మాత్రమే నువ్వు నదివి, కానీ నువ్వు మూలానివి, సముద్రానివి. ఎక్కడ జీవం ఇంకా అవగాహన ఉంటుందో అక్కడ నువ్వున్నావు. నువ్వు చిన్నదానికంటే చిన్నది, పెద్దదానికంటే పెద్దది. మిగతావన్నీ కేవలం కనిపిస్తాయి. ఉన్నాను అనే భావం, జీవిస్తున్నాను అనే భావం ఒక్కటేనా లేక వేరువేరా? ఒకటి స్థలంతో గుర్తింపు పొంది ఉంది కనుక ఉన్నాను అనే భావం కలుగుతుంది. సమయంలో కొనసాగింపు జీవిస్తున్నాను అనే భావనను సృష్టిస్తుంది. చూసేవాడు, చూడటం, చూడబడేది అన్నీ ఒక్కటే అని మీరన్నారు, కానీ నాకవి మూడుగా కనిపిస్తున్నాయి. దగ్గరగా చూడు, అప్పుడు చూసేవాడు, చూడబడినది రెండు చూడటంలో మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. అవి చూడటం యొక్క గుణాలు. నేను ఇది చూస్తున్నాను అన్నప్పుడు నేను ఇంకా ఇది అన్నవి చూస్తున్నాను అనే దాని వెంట వస్తాయి. నేను చూడడం లేదు అని కూడా అనొచ్చుగా. అప్పుడు నేను చూస్తున్నాను అనేది నేను చూడకుండా ఉండడాన్ని చూస్తున్నాను అని గాని, నేను చీకటిని చూస్తున్నాను అని గాని మారుతుంది. చూడటం అయితే మిగిలి ఉంటుంది. తెలుసుకోబడినది, తెలుసుకునేవాడు, తెలుసుకోవడం, ఈ మూడింటిలో తెలుసుకోవడం ఒక్కటే వాస్తవమైనది. నాకు తెలియడం గురించి ఖచ్చితంగా తెలుసు, కానీ తెలుసుకునేవాడి గురించి తెలీదు. ఎందుకని? ఉండడం, ప్రేమించడంతో పాటు తెలుసుకోవడం నీ నిజతత్వం యొక్క ప్రతిబింబం. తెలుసుకునేవాడు ఇంకా తెలుసుకోబడినది రెండూ మనసు చేత జోడించబడ్డాయి. ఏమీ లేని చోట విషయ వస్తువు ద్వంద్వతను సృష్టించడం మనసు యొక్క స్వభావం. కోరిక ఇంకా భయముకు కారణమేంటి? స్పష్టంగా గత బాధలు ఇంకా ఆనందాల యొక్క జ్ఞాపకమే. ఇందులో రహస్యమేమీ లేదు. కోరిక మరియు భయం ఒకే వస్తువును సూచించినప్పుడు మాత్రమే సంఘర్షణ ఏర్పడుతుంది. జ్ఞాపకాన్ని అంతం చేయడం ఎలా? అది అవసరమూ లేదు, సాధ్యమూ కాదు. అన్నీ అవగాహనలో జరుగుతాయని ఇంకా నువ్వు అవగాహన యొక్క మూలానివని గ్రహించు. ప్రపంచం అనుభవాల పరంపర.
ఇంకా వాటికి చైతన్యం కలిగించేది నువ్వే. అయినా అన్ని అనుభవాలకు అతీతంగా ఉంటావు. అది వేడి, మంట ఇంకా చెక్కలాగా. వేడి లేకుండా మంట ఉండదు. అలానే చైతన్యం లేకుండా అవగాహన ఉండదు. నేను లేకుండా ప్రపంచం లేదు అని మీరంటారు. కానీ సైన్సు భిన్నంగా సూచిస్తుంది. అది ప్రపంచం నిజమని చెప్తుంది. మీది ఆత్మాశ్రయ దృక్కోణం. సైన్సు వస్తుగత దృక్కోణం నుంచి వివరిస్తుంది. ఈ వైరుధ్యం అనివార్యమా? గందరగోళం స్పష్టంగా ఉంది. కానీ అది పూర్తిగా మౌఖికమైనది. ఏది ఉందో అది ఉంది. అది ఆత్మాశ్రయం కాదు, వస్తుగతము కాదు. పదార్థం ఇంకా మనసు వేరు కాదు. అవి ఒకే శక్తికి సంబంధించిన అంశాలు. మనస్సును పదార్థం యొక్క క్రియగా చూసినప్పుడు నీకు సైన్స్ ఉంటుంది. పదార్థాన్ని మనసు యొక్క ఉత్పత్తిగా చూసినప్పుడు నీకు మతం ఉంటుంది. కానీ ఏది నిజం? ముందు ఏదొస్తుంది? మనసా, పదార్థమా? రెండూ కాదు. ఏది ఒకటి లేకుండా ఇంకొకటి కనిపించదు. పదార్థం రూపమైతే మనస్సు దాని పేరు. అవి రెండూ కలిసి ప్రపంచాన్ని తయారు చేస్తాయి. వాస్తవం అంతటా వ్యాపించి ఇంకా అన్నిటినీ దాటి ఉంటుంది. చైతన్యం నీ యొక్క సారం. నాకు తెలిసినదల్లా అవగాహనా వాగు, ఇంకా అంతులేని పరంపరగా ఉన్న సంఘటనలు, ఇంకా భవిష్యత్తును గతంలోకి తోసే సమయం. నీ భాషకు నువ్వు బలిపశువు కాదా? నువ్వేదో కదలకుండా ఉన్నట్టు సమయం గురించి మాట్లాడుతున్నావు. నిన్న నువ్వు చూసిన సంఘటనలు రేపు మరొకరు చూడొచ్చు. కదిలేది నువ్వే, సమయం కాదు. కదలడం ఆపు, అప్పుడు సమయం ఆగిపోతుంది. సమయం ఆగిపోవడం అంటే ఏంటి? గతం ఇంకా భవిష్యత్తు శాశ్వతమైన ఇప్పుడులో కలిసిపోతాయి. అనుభవంలో అదెలా ఉంటుంది? గతం ఇంకా భవిష్యత్తు ఇకపై అంత ముఖ్యం కాకపోవచ్చు. జరిగినవి, జరగబోయేవన్నీ చదవడానికి అదొక తెరచిన పుస్తకంగా మారుతుందని కూడా దీని అర్థం కావచ్చు. భవిష్యత్తు ఎలా తెలుస్తుంది? ఆశించనిది తప్పనిసరి కాదా? ఒక స్థాయిలో ఊహించనిది పై స్థాయి నుండి చూసినప్పుడు ఖచ్చితంగా జరగవచ్చు. ఎంతైనా మనము మనసు యొక్క పరిమితుల్లోనే ఉన్నాము. వాస్తవంలో ఏమీ జరగదు. గతం లేదు, భవిష్యత్తు లేదు. అన్నీ కనిపిస్తాయి, కానీ ఏమీ లేవు. ఏమీ లేవు అంటే అర్థమేంటి? మీరు ఖాళీగా అయిపోతారా? ప్రపంచాన్ని కరిగించేసి మమ్మల్ని తాత్కాలికంగా పక్కనుంచుతారా? మళ్ళీ మీ తదుపరి ఆలోచనతో జీవం పోసుకుంటామా? లేదు లేదు, అది అంత చెడ్డగా ఏమీ ఉండదులే. మనసు ఇంకా పదార్థం యొక్క ప్రపంచము దాని నామరూపాలతో కొనసాగుతుంది. కానీ నాకు దానితో సంబంధం ఉండదు. అది నీడ ఉన్నట్టు ఉంటుంది. అది ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అనుసరిస్తుంది. కానీ నాకు ఏ విధంగానూ ఆటంకం కలిగించదు. అనుభవాల ప్రపంచంగా ఉంటుంది. కానీ కోరికలు ఇంకా భయాలు, పేర్లు ఇంకా రూపాలతో నాకు సంబంధం ఉండదు. అవి స్వచ్ఛమైన అనుభవాలు. సరైన పదాలు లేక దాన్ని అనుభవం అని పిలుస్తున్నాను. అవి సముద్రంపై ఉన్న అలలు లాంటివి. ఎప్పుడూ ఉన్న సముద్రం యొక్క శక్తివంతమైన శాంతిపై వాటి ప్రభావం ఉండదు. అనుభవం స్పృహ కలిగి ఉండకపోతే దాని గురించి ఎలా మాట్లాడగలము? చాలా వరకు నీ అనుభవాలన్నీ స్పృహలేనివే. స్పృహ కలిగి ఉన్నవి చాలా తక్కువ. స్పృహ లేని వాటిని తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? కోరిక ఇంకా భయం అడ్డు వచ్చే కారకాలు. అవి వక్రీకరిస్తాయి. మనస్సు వాటి నుండి విముక్తి పొందినప్పుడు స్పృహలేని స్థితి అందుబాటులోకి వస్తుంది. స్పృహ ఇంకా స్పృహలేని స్థితి ఒక్కటవుతాయి. వ్యత్యాసం ఆగిపోతుంది. నాకు అయోమయంగా ఉంది. ఒకరు అవగాహన కలిగి ఇంకా స్పృహలేని స్థితిలో ఎలా ఉండగలరు? చైతన్యము అవగాహనకు మాత్రమే పరిమితం కాదు. ఉన్నదంతా అదే. అవగాహన ద్వంద్వత్వం కలిగుంది. చైతన్యంలో ద్వంద్వత్వం ఉండదు. అది ఒక్కటిగా ఉన్న స్వచ్ఛమైన జ్ఞానం. స్పృహలో ఉన్నది ప్రాథమికంగా మారదు, కేవలం సవరించబడుతుంది. ఏదైనా మారాలంటే చావును దాటాలి. శరీరంగా కాకుండా ఒకరు ఇంకెలా చనిపోతారు? ఉపసంహరణ, వైరాగ్యత,
ఇంకా వదిలిపెట్టడము చావే. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం. కోరిక ఎక్కడి నుండి దాని శక్తిని సంపాదిస్తుంది? దాని పేరు ఇంకా రూపము జ్ఞానం నుండి తెచ్చుకుంటుంది. శక్తి మూలం నుండి ప్రవహిస్తుంది. కొన్ని కోరికలు చాలా తప్పుగా ఉంటాయి. అవి మూలం నుండి ఎలా వస్తాయి? మూలము మంచిది చెడ్డది కాదు. కోరిక కూడా దానంతకదే మంచిది చెడ్డది కాదు. అది ఆనందం కోసం ప్రయత్నించడం తప్ప మరొకటి కాదు. శరీరంతో గుర్తింపు పొందడం వల్ల నిన్ను నువ్వు కోల్పోయి ఆనందం కోసం, పరిపూర్ణత్వం కోసం ఎడతెగక వెదుకుతావు. నేను దాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నాను? అది నాతో ఎప్పుడూ లేదు. నువ్వు పొద్దున నిద్ర లేచే ముందు అది నీతోనే ఉంది. నువ్వు అవగాహనను దాటి వెళితే కనుక్కోగలవు. ఎలా దాటాలి? నీకు తెలుసు. అతీతంగా వెళ్ళు. నీ నిజస్వరూపాన్ని చూడు. కళ్ళలోని నలక నిన్ను గుడ్డివాణ్ణి చేస్తోంది. అది కడిగేసి అప్పుడు చూడు. ఎంత చూసినా నాకు చీకటే కనిపిస్తోంది. నేను శరీరాన్ని అన్న నలకను తీసేయ్. అప్పుడు నీ కళ్ళలో వెలుగు నిండుతుంది.